రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం హైదరాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శాంతమ్మ యాదయ్‌కు మద్దతుగా గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ ప్రచారంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శాంతమ్మ యాదయ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ పాల్గొని ఇళ్లకు వెళ్లి ప్రజలకు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదలకు ప్రతి కుటుంబానికి అందేలా అమలు చేస్తున్నామని చెప్పారు. కర్రే శాంతమ్మ యాదయ్య గారు పార్టీకి కానీ ప్రజలకు కానీ నిరంతరంగా సేవ చేసేటోళ్ళు. ఎలా ప్రజలు వాళ్ళని కోరుకున్నారు. మేము గ్రామ ప్రజల అందరి ఆధ్వర్యంలో మేము ఎన్నిక చేయడం జరిగింది. ఎలా అత్యధిక మెజార్టీతోటి మనం ఏదైతే అభ్యర్థిని పెట్టినామో మనం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మనకు మదన్నకు ఎమ్మెల్యే గారికి మన హైదరాబాద్ గ్రామం తరఫున ఇన్ని కోట్ల నిధులు ఇస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ రుణం తీసుకోవాలంటే మన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. గెలిపించి వాళ్ళకి కానుక ఇవ్వాలని నేను అందరి సమక్షంలో కోరుతున్నా. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కానీ మదన్న గారు కానీ ఈ ఏదైతే సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మన తాండావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు గోడ ఆనుకొని ఉన్నది. అలా వాళ్ళ కుటుంబంలో పిల్లని ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఓ పిల్లని తెచ్చుకోవాలి, సంబంధాలు రావాలంటే కూడా వస్తలేవు.